వెల్కమ్ టు mazedar రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో అద్దరిపోయే రెసిపీ తీసుకోవచ్చా. ఈ రెసిపీ పేరు వింటేనే ఆకలి కేకలు పెట్టించింది. అలాంటి రెసిపీ ఇంకేముందండి, మష్రూమ్ కర్రీ. మీరు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా అందరికీ పిచ్చి నచ్చే కర్రీ ఇది. ఈ కర్రీ చపాతీలోకైనా, వైట్ రైస్లోకైనా, బిర్యానీలోకైనా, ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి అలాంటి ఈ రెసిపీని మన స్టైల్లో వండుకొని తింటే చికెన్, మటన్ ఇలాంటివన్నీ మర్చిపోతారు. మరి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా నేను ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ ఒక జార్లో వేసుకొని ముద్దగా పేస్ట్ పట్టుకోవాలి. ఆ ఐటమ్స్ ఏంటో మళ్ళీ ఒకసారి చూసుకోండి. వెల్లుల్లి రెబ్బలు 10, యాలక్కాయలు ఒక 5, దాల్చిన చెక్క ఒక 2 ఇంచు, 1 స్పూన్ జీలకర్ర, మీడియం సైజ్ టమాటా, ముక్కలుగా కోసుకున్న ఒక 2 ఉల్లిపాయలు. వీటన్నిటిని ముద్దలాగా పేస్ట్ చేసుకొని కాసేపు వెయిటింగ్ మోడ్లో పెట్టేయండి. నేను 400 గ్రామ్స్ మష్రూమ్స్ని వండుతున్నాను, దాన్ని బట్టి ఈ మసాలాలని చెప్పాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక 2 గిన్నెలు నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కగానే అందులో 1 చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. ఆ వెంటనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి కదా, మరి ఇప్పుడు ముందు పట్టి పెట్టుకున్న ఆ మసాలా అంతటిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా ఏగి అందులోంచి ఆయిల్ బయటికి కనపడే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఈ మసాలా అంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత మీ రుచికి కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోండి. దాంతోపాటే 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతటిని 5 నిమిషాల పాటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో 1 టమాటాని సన్నగా ముక్కలు కోసుకొని వేసుకోండి. ఓసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా మసాలాలని మష్రూమ్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మష్రూమ్ ముక్కల్లోంచి కొంచెం నీరు ఊరుతుంది. ఆ నీరంతా ఎగిరిపోయి మసాలా అంతా దగ్గర పడే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చూసుకొని 1 చెంచాడు గరం మసాలా కూడా వేసుకోవాలి. చూసారుగా, అంతే, చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఓసారి ఇదే పద్ధతిలో మీరు కూడా మష్రూమ్ వండి చూడండి. చికెన్, మటన్ మర్చిపోయి సండే అంటే మష్రూమ్ డేనే అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ పాపులర్ అవ్వాలనుకుంటే, లేదంటే వీడికి ఏమైనా కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకుంటే
లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.